హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. ఈరోజు మన కుకింగ్ వ్లాగ్‌లో పర్ఫెక్ట్‌గా చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ పచ్చడిని చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. ఇది 3-6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ చికెన్ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుందండి. అలాగే కలర్ కానీ, ఆ టేస్ట్ కానీ చాలా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా వస్తుంది. ఇప్పుడు ముందుగా చికెన్ పచ్చడి తయారు చేయడానికి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి హాఫ్ కేజీ చికెన్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు అనేది ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, 4 యాలకులు వేసి వేయించాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులో వేసుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు ఇందులో మెంతులు వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు వరకు నూనె వేసుకోవాలి. ఇది సుమారు 150 గ్రాముల నూనె ఉంటుందండి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి నూనెను వేడి చేసుకోవాలి. ఈ విధంగా నూనె వేడైన తర్వాత మనం ముందుగా పసుపు, ఉప్పు కలిపి పెట్టుకున్నటువంటి చికెన్‌ని ఇందులో మెల్లిగా వేసుకోవాలి. ఇక్కడ నేను నూనె వేడిగా ఉంది కాబట్టి గరిటెతో వేస్తున్నానండి. మీకు కుదిరితే మీరు చేత్తో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్య మాత్రమే పెట్టి చికెన్‌ని వేయించుకోవాలి. ఒకవేళ లో ఫ్లేమ్‌లో పెట్టినట్టయితే చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం నూనెలోకి వచ్చేసి చికెన్ తొందరగా వేగదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో కలుపుకుంటూ చికెన్ మొత్తాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. అలాగని ముక్కలు బాగా గట్టి పడిపోయే వరకు కూడా వేయించుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్‌గా చేసింది వేశానండి. ఇలా ఫ్రెష్‌గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చికెన్ పచ్చడి టేస్ట్ మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మంటను లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి
ఇప్పుడు వీటన్నిటిని ఇలా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసుల యొక్క పౌడర్‌ని 1.5 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకోవాలి. మిగిలిన పౌడర్ కూడా ఏం వేస్ట్ అవ్వదండి. దీనిని కూడా మనం వేరే కర్రీస్‌లోకి యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల ఉప్పుని ఇందులో వేస్తున్నాను. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ల కారం కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా గరిటెతో కలుపుతూ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో వేయించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఈ పచ్చడి పైన మూత పెట్టకూడదండి. ఈ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ నిమ్మకాయలను తీసుకొని కట్ చేసుకొని ఆ రసాన్ని ఇందులోకి పిండుకోవాలి. ఈ నిమ్మకాయ రసం అనేది పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పిండుకోవాలి. ఈ విధంగా చేసినటువంటి చికెన్ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు కుదిరినట్లయితే ఇంట్లో ఇలా ట్రై చేసేయండి. ఈ చికెన్ ఆవకాయని మనం ఒక గాజు సీసాలోకి కానీ, ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి గానీ తీసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 3-6 నెలల పాటు పాడవకుండా ఉంటుంది. అలాగే మన ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు, ఏమి కూర వండలేనప్పుడు ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటే అప్పటికప్పుడు చికెన్ తిన్న ఫీల్ అనేది వస్తుంది. ఈ విధంగా తయారు చేసినటువంటి చికెన్ పచ్చడిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మనకి ఏదైనా కారంగా తినాలని అనిపించినప్పుడు తింటే చాలా బావుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసినటువంటి చికెన్ పచ్చడిని వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసినటువంటి చికెన్ పచ్చడి ఒకసారి కలిపి చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.